అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి ఏప్రిల్ 4 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒకసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు వచ్చి శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయట్లో చాలా ప్రత్యేకత కలవారండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% ప్రతి ఒక్క సమస్యకైతే విత్-ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి రోజున మీ యొక్క మొండి పట్టుదలను అయితే రేపటి మీరు మీ యొక్క పూర్తిగా పక్కనైతే పెట్టాలండి. ఎందుకంటే కొన్ని బంధాలు, బంధుత్వాల నుండి మీరు దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీకున్నటువంటి ఆ మొండి పట్టుదలను పక్కన పెట్టేసి బంధాలను కలుపుకునే విధంగా మీ ప్రవర్తన రేపటి ఉండేలాగా చూసుకోండి. ఇక అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు రేపటి మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా తెలుసుకుందాము. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా రేపటి మీరు గుర్తింపు అయితే తీసుకురాబోతున్నారు. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా మీరు రేపటి దక్కించుకోబోతున్నారు. సకాలంలో పనిచేయడం ద్వారా మీ యొక్క పని ఒత్తిడి కూడా రేపటి మీరైతే ఖచ్చితంగా కూడా రిలాక్స్ అవ్వచ్చండి. రేపటి మీరు యొక్క అంటే అన్ని రకాలకు కూడా మీరు రాశివారు రేపటి రోజున మొండి పట్టుదలను పక్కన పెట్టేసి పనిలో నైపుణ్యతలో సకాలంలో పనిచేస్తే మీ యొక్క ఒత్తిడి రేపటి ఖచ్చితంగా జయించబోతుందని చెప్పుకోవాలి. మీరు పనిచేసే చోట రంగంలో మీరు అంకిత భావంతో రేపటి పనిచేయబోతున్నారు. అలాగే మీకు కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి ఉంది. ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి మరికొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందామండి. వీరిని నమ్ముకున్న వారిని స్నేహితులు కూడా ఆదుకుంటారు. పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీరు అనుకున్న పట్టుదలతోటి కొన్నిసార్లు బంధం కూడా అంటే పెడచవని పెడుతూ ఉంటారండి. మేమే నెగ్గాలి, మేమే చెప్తే అదే న్యాయమైనట్లుగా మొండిగా ఉంటారన్నమాట. ఇక ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి వారికి అయితే వీరు కొన్ని సవాళ్ళను అలాగే కొన్ని అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. కష్టపడి పనిచేస్తే చాలా మంచి ఫలితాలు అయితే రేపటి మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే గ్రహాల ప్రభావం వలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏంటంటే వీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకి కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా వీరికి కొన్ని బంధాలు కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అదేవిధంగా రేపటి రోజున కొంతమంది బంధాలతో వీరికి ఉన్నటువంటి సంబంధాలు కూడా తెగిపోయేటువంటి సూచనలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. మరి ఇంతకీ రేపటి రోజు వీరికి ఎటువంటి బంధాలు దూరం అవబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడని పనులు, ఏ దేవతలను చేసుకోవాలో రేపటి రోజు మీకు అనుకూలంగా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. మరి రేపటి రోజు ఈ రాశి వారి ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధనైతే వహించాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతిని తప్పకుండా తీసుకోవాలి. రోజువారీ పనులు ఎన్ని ఉన్నప్పుడు కూడా మన శరీరానికి విశ్రాంతి అనేది తప్పనిసరి కదండి. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకు ఉన్నటువంటి పనుల్లోనే కొంచెం చూసుకొని మధ్యలోనే కొంచెం విశ్రాంతి తీసుకోండి. రిలాక్స్ అవ్వండి. మనసును కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. అంటే మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలోనే నిద్ర అంటే మీకు కాస్త నిద్రపోవాలనిపిస్తే నిద్రపోవడమో, లేదంటే కాసేపు సరదాగా స్నేహితులతో మాట్లాడడమో, లేదంటే కుటుంబ సభ్యులతో మాట్లాడడమో ఇలాంటి చేయడం వల్ల మీ మనసు మరలా తిరిగి కొంచెం మానసికంగా ఆరోగ్యపరంగా రేపటి మీకైతే ఉంటుందండి. అలాగే మీ పని పట్ల కూడా మీరు శ్రద్ధ వహిస్తారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసిన పనులు, వ్యాయామం చేసుకోండి, యోగా చేసుకోండి. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను ఎక్కువగా నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా ఆలోచనలు వస్తే ఆధ్యాత్మిక పరమైపు ఆలోచనలు రావడానికి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది భగవంతుని వైపు మళ్లించండి. ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక వైపు మళ్ళుతుందండి. ఇక ఆర్థికంగా కూడా రేపటి మీరు మెరుగైనటువంటి ఫలితాలను అయితే చూడబోతున్నారు.
కొత్త ఆదాయ మార్గాలు కూడా రేపటి మీరు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు తమ కెరీర్లో మంచి పురోగతిని కూడా సాధించబోతున్నారు. కొత్త అవకాశాలు రేపటి మీకు వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవాలండి. ఎందుకంటే చాలా రోజుల నుండి మీరు డీలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి పనులు మరలా తిరిగి మీకు రిపీట్ చేస్తారు. అలా చేయటం వల్ల మీకు చాలా అద్భుతంగా అందులో మీరు ఏదో ఒక సక్సెస్ని అయితే రేపటి రోజు మీరు చూస్తారని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారండి. అలాగే సంబంధాలు కూడా మంచి సమతుల్యతను అలా ఉన్నప్పటికీ సంబంధాలు కూడా ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అందరూ కూడా కాపాడుకుంటూ ఉంటారు. అటు కుటుంబాన్ని కావచ్చు, స్నేహితులు కావచ్చు, అంటే బంధువర్గం ఇలా ఇరుగు పొరుగు వల్ల వీరికి ఉన్నటువంటి అన్ని సంబంధాలు కూడా ఎక్కడ కూడా అంతే విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలు కనబరుస్తూ ఉంటారన్నమాట. అందరూ కూడా కాపాడుకుంటూ అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ అందరి ప్రేమను కోరుకుంటూ అందరికి ప్రేమను పంచుతూ ఉంటారనమాట. అలాగే రేపటి రోజున ప్రేమికుల పరంగా చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి రేపటి రోజు కొన్ని చిక్కుముళ్ళు తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాలు తప్పటి అడుగులు వేయకుండా కొంచెం జాగ్రత్త వహించండి. కొంచెం మంచి సమయం కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారి తలదించుకునేటువంటి సందర్భాలు మాత్రం వారికి ఏదైనా కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు మాత్రం అస్సలు చేయకండి. చేసి మరలా మీరే వారిని బాధ పెట్టిన వారు అవుతారు. కాబట్టి ప్రేమకు సంబంధించిన విషయాల్లో రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబ సభ్యుల మధ్య మంచి రెస్పాన్స్ అనేది మీకు రాకపోవచ్చు అంతగా. కాబట్టి దాని ద్వారా మీరు ఏంటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెం అంటే దూరమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరితో బంధం అనేది కొంచెం తెగదింపులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా అంటే 1-2 సార్లు ఆలోచించుకొని ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు మంచి మిత్రులు అలాగే సహచరులు ఏదైనా కానీ ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే రేపటి మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఏదైనా వ్యవహారాలు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయమని ఎవరైనా ఒకరు సలహాలు అయితే మనకి ఇస్తారు కదా. అలాంటి సలహాలు మీకు ఎవరైనా ఇచ్చినప్పుడు వాటిని గౌరవించి వాటిని అమలుపరచడం ద్వారా మీకు చాలా అంటే చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే చేసేటువంటి పనుల్లో కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి సాంకేతిక రంగము, పరిశోధన, విద్యారంగము, మానవతా రంగము, అలాగే కళాత్మక రంగం ఇలాంటివన్నీ కూడా వీరికి అనుకూలంగానే ఉంటాయండి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నవారికి ఎవరైనా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కెరీర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అనుకూలంగా అయితే ఉంటాయి. ఇక ఈ రాశి వారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే చక్కగా కష్టపడి పనిచేస్తారు, నిజాయితీ పరులు, ఎక్కడా కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఎవరినైనా మోసం చేసి ఆ యొక్క డబ్బును మనం తీసుకుందామనో లేదంటే వారి కష్టాన్ని మనం ఉపయోగించుకుందామని కానీ ఎప్పుడు కూడా వీరు అనుకోరండి. ఎప్పుడు కూడా మనకు వచ్చిన దాంతోనే మనం తృప్తిగా ఉండాలి. మనం చేసినటువంటి పని ఏదైనా చిన్నదైనా పెద్దైనా మనకి అది సంతృప్తిని ఇస్తుందని కానీ ఎవరో చేసినటువంటి పని మీద వచ్చినటువంటి ఆదాయం మనకి ఎప్పటికి కూడా నిలవదు కదా అని చెప్పి మనం మానసికంగా కూడా ఆనందంగా ఉండేందుకు ఉపయోగపడదని చెప్పేసి చక్కగా మీరు నిస్వార్థంగా అమ్ముతారు. కాబట్టి వీరికి అత్యంత ఎక్కువగా దైవబలం అనేది కూడా ఈ రాశి జాతకులు ఎక్కువగా ఉంటుంది. అలాగే సామాజిక న్యాయము, సమానత్వం పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆపద వస్తే ముందంజలో ఉంటారు. వారికి కావాల్సినటువంటి ఏదైనా ఒక డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వటం కూడా ఎక్కువగా మీకు ఆసక్తిని కలిగి పరమరుస్తారని చెప్పుకోవాలి. అలాగే వీరికి స్వయంగా వచ్చినటువంటి ఆస్తులే తప్ప వీరు సంపాదించినటువంటి ఆస్తులే తప్ప ఎక్కడా కూడా వీరి తాత ముత్తాతల నుండి కానీ పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఏ వీరికి లేవండి. ఈ రాశి వారికి వీరి యొక్క అంతా కూడా వీరు స్వయంగా చేసుకున్నటువంటి కష్టం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. డబ్బు కానీ ఏదైనా సరే వీరు కష్టం మీద వచ్చిన డబ్బేనండి. ఇక ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఎక్కడా కనిపించవు. అలాగే వీరు చేసినటువంటి పని పట్ల ఇంకాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం వల్ల మంచిని ఆర్థిక పురోగతిని సంపాదిస్తారు. అలాగే ముందు రోజుల్లో మీరు అనుకున్న దానికన్నా కూడా మంచిగా ఇంకాస్త ఎక్కువగా వీరి యొక్క జీవితాన్ని అనుకున్న దానికంటే కూడా ఎక్కువ తారాస్థాయిలో వీరు మంచి జీవితాన్ని అయితే చూసేందుకు వీరు నమ్ముకున్నటువంటి కష్టమేనండి. వీరికి ఎప్పటికైనా కానీ పాపం ఏంటంటే ఈ రాశి జాతకులు చిన్నప్పటి నుండి కూడా అన్ని కష్టాలను బరువు బాధ్యతలు మోసి అలవాటైపోయి ఏంటంటే ఏదైనా కానీ మేము చేయగలము అనేటట్లుగా ఈ రాశి వారైతే ఉంటారనమాట. ఇక వీరు మనస్తత్వం ఎప్పుడు కూడా ఒకలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తారు. కాబట్టి వీరు అంత నిర్మలంగా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారు. పైకి ఏంటంటే చూసేందుకు గంభీరంగా ఉన్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారండి, మాకు ఇంత ఉంది, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, మేము ఇంత సంతోషంగా ఉన్నాం, మరి వీడు ఏంటి ఎప్పుడు కూడా ఏమీ లేడు, వీడి దగ్గర ఏమి ఉండదు, ఇంత ప్రశాంతంగా కూల్గా నిర్మలంగా కనిపిస్తారని చెప్పేసి ఎదుటి వ్యక్తులు కూడా కొంచెం మిమ్మల్ని చూస్తే జలస్గా ఫీల్ అయ్యేలాగా మీ యొక్క ముఖ వర్చస్సు అనేది అలాగా మీ మానసిక స్థితి అనేది ఎదుటి వ్యక్తులకి బ్యాలెన్స్గా అనిపిస్తుంది అనమాట, జలసీగా అనిపిస్తుంది అనమాట.
అలా ఉంటారు. మీరు ఎప్పుడు కూడా చాలా కూల్గా ఉంటారు, మంచిగా నిదానంగా ఆలోచిస్తారు. అయితే ఒకసారి కనుక మీకు ఏదైనా కానీ ఏ విషయంలో కానీ కోపం వస్తే మాత్రము అది ఆపేందుకు భగవంతుడి తరం కూడా కాదని చెప్పుకోవాలండి. అందుకే ఈ రాశివారు కొంచెం కోపాన్ని అంటే ఒక కారణం లేకుండా అయితే తప్పకుండా ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి యొక్క జాతక ఫలితాల ప్రకారం అయితే ఉందండి. అదేవిధంగా కొంతమంది అంటే ప్రేమికుల పరంగా చూసినట్లయితే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు ఏదైనా సరే చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని పనిచేయటం అయితే మంచిదండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఆదాయపరంగా అన్ని రకాలకు అనుకూలంగానే ఉంది. అదేవిధంగా ఈ రాశి వారు మీలో కొంతమంది శక్తి లేని మీతో ఆలస్యంగా ఓవర్ టైం చేస్తున్నారు. ఆఖరిగా మీరు వినాల్సింది ఏంటంటే ఈ రోజంతా ఒత్తిడి అసందిగ్ధత మిగిలే రోజు. రేపటి రోజున ఎవరికి అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని ఇవ్వండి. దూర బంధువుల నుండి అనుకోని శుభవార్త కూడా కుటుంబం అంతకు సంతోషపడే క్షణాలను తెస్తుంది. మీ ప్రియమైన వారి రోజును అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. రేపటి రోజున మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ అమ్మగారి అవసరాల కోసం వినియోగించుకోవాలనుకుంటారు. కానీ కొన్ని అత్యవసర విషయాలు రావడం వల్ల మీరు సమయం కేటాయించలేరు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లు మేమేనని మీరు అనుకుంటున్నారు. అదే కనుక నిజమైతే పెళ్ళి అనేది మీ జీవితం జరిగిన అత్యుత్తమ ఘటన అని రేపటి మీకైతే తెలిసి రానుందండి. రేపటి మీరు విదేశాల్లో ఉన్న వారి నుండి కొన్ని చెడు వార్తలు అయితే వింటారండి. సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉండటానికి కుండీలలో నలుపు మరియు తెలుగు పట్టీలను ఉంచండి. అందగా కూడా మీకు సంతోషం ఉల్లాసమైన జీవితం నడిపిస్తుందండి. మరి తెలుసు ఈ రాశి వరకు జాతర ఫలితాలను తిరిగి రేటులో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.